49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. తెలంగాణలో గవర్నర్ కు ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. ఈ క్రమంలో గవర్నర్ తమిళిసైని ఉద్దేశించి మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్స్ మరోసారి చర్చనీయాంశంగా మారాయి. రాజ్యాంగ పదవుల్లో ఉన్న కొంతమంది హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడుతున్నారని హరీష్ రావు పరోక్షంగా తమిళిసైని ఉద్దేశించి విమర్శలు చేశారు. దవాఖానాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఉద్దేశపూర్వకంగా కామెంట్ చేసే వారి సంగతి దేవుడే చూసుకుంటాడని అన్నారు. నిమ్స్ లో రోబోటిక్ సర్జరీలకు అవసరమయ్యే ఎక్విప్మెంట్ ను ప్రారంభించారు హరీష్ రావు. నిమ్స్ లో 35 కోట్లతో రోబోటిక్ సర్జరీ ఎక్విప్మెంట్ ను తీసుకొచ్చామని చెప్పారు. తెలంగాణ రాకముందు నిమ్స్ లో బెడ్ల సంఖ్య 900 ఉంటే ఇప్పుడు 1800కు పెంచామన్నారు. ఈ 9 years after formation of Telangana 1444 knee replacements అయినాయి. Is there any comparison? 134 versus 1444. This is our work. మరి వాళ్ళని ఏమనాలి? మరి కళ్ళుండి చూడలేక చెవులుండి వినలేకపోతే నేను ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. ఆఫ్టర్ ఆల్ వాట్ వి థింక్, మనం ఏం ఆశిస్తాం వాళ్ళ నుంచి? మనం ఆశించేది సమ్ గుడ్ వర్డ్స్ దట్ విల్ మోరల్లీ బూస్ట్ అవర్ డాక్టర్స్, మోరల్లీ ఇట్ విల్ బూస్ట్ అవర్ మెడికల్ స్టాఫ్, అంతే కదా. ఇంకా బాగా పనిచేస్తాం. బాగా పనిచేసే వాళ్ళు ఏం కోరుకుంటారు? లిటిల్ బిట్ ఆఫ్ అప్రిసియేషన్. అయితే కొంతమంది ఇవేవి తెలుసుకోకుండా కామెంట్స్ చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందన్నట్టు రాజ్యాంగ పదవుల్లో ఉన్న కొంతమంది మాట్లాడుతున్నారని పరోక్షంగా గవర్నర్ పై ఫైర్ అయ్యారు. విషయం తెలుసుకోకుండా హాఫ్ నాలెడ్జ్ తో కామెంట్లు చేస్తున్నారని, ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. నిమ్స్ ఎలా పనిచేస్తుందో, ఆల్ ఇండియా ర్యాంకర్లు ఇక్కడికి ఎందుకు వస్తున్నారో తెలుసుకోవాలన్నారు. చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు అన్న విధంగా కొంతమంది మంచి చూడొద్దు, మంచి వినొద్దు, మంచి మాట్లాడొద్దు అని నిర్ణయించుకున్నారని విమర్శించారు. కళ్ళుండి చూడలేక, చెవులుండి వినలేకపోతున్న ఇలాంటి వారి గురించి ఏమీ ఆలోచించమని ఆయన దుయ్యబట్టారు. ఎంత అభివృద్ధి చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా వారికి కనిపించడం లేదని, పైగా ఒక్కసారి కూడా ప్రశంసించకపోగా అబాండాలు వేస్తుండడం దురదృష్టకరమని, అలాంటి వారిని ఏమనాలి అంటూ ప్రశ్నించారు హరీష్ రావు. ఆ కొద్దిపాటి భుజం తట్టి నువ్వు బాగా చేసినావంటే ఇంకా 4 ఎక్కువ చేస్తాం కదా. మోరల్గా మమ్మల్ని స్ట్రెంథెన్ చేయాలి కదా. అంత బాగా పనిచేస్తున్నటువంటి మన మీద అబాండాలు వేయడము, ఎక్కడ ఏమి దొరుకుతుందా అని చూసేటువంటి ప్రయత్నం చేయడం, ఇది నిజంగా దురదృష్టకరం. బట్ స్టిల్ వి విల్ లీవ్ ఇట్ టు దెమ్. ప్రజల శ్రేయస్సు కోసం ఉస్మానియా దవాఖానా పాత భవనాలు తొలగించి కొత్త బిల్డింగ్ నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు మంత్రి హరీష్ రావు. పాత భవనాలు కూల్చి కొత్త భవనం నిర్మించే అంశంపై సమావేశంలో పాల్గొన్న నేతలందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారని ప్రకటనలో మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇదే విషయాన్ని హైకోర్టుకి ఇచ్చే అఫిడవిట్లో పేర్కొంటామని వెల్లడించారు. ఉస్మానియా దవాఖానాకు కొత్త బిల్డింగ్ కట్టాలని 2015లోనే సీఎం కేసీఆర్ నిర్ణయించినప్పటికీ పాత బిల్డింగ్ కూల్చివేతపై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఆ పని ఆగిపోయిందన్నారు. అఫిడవిట్ దాఖలు తర్వాత కోర్టు తీర్పును అనుసరించి బిల్డింగ్ నిర్మాణం ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు. ఉస్మానియాకు కొత్త బిల్డింగ్ కట్టాలన్న డిమాండ్తో ర్యాలీ చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. ర్యాలీకి పర్మిషన్ ఇవ్వాలని కోరినప్పటికీ పోలీసులు స్పందించకపోవడంతో ర్యాలీ ఆగిపోయింది. ఇదే సమయంలో కొత్త బిల్డింగ్ పై చర్చించేందుకు సెక్రటేరియట్కు రావాలని డాక్టర్లను మంత్రి హరీష్ రావు ఆహ్వానించారు. ప్రజా ప్రతినిధులతో సమావేశానికి ముందే డాక్టర్లతో ఆయన భేటీ అయ్యారు. ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయకపోవడం వల్లే కేసు పెండింగ్ లో పడిందని, ఇప్పటికైనా ప్రభుత్వ అభిప్రాయం ఏంటో స్పష్టంగా తెలుపుతూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని మంత్రిని డాక్టర్లు కోరారు. ఇందుకు మంత్రి సుముఖత వ్యక్తం చేశారని, కోర్టు తీర్పు వచ్చిన మరుసటి నాడే కొత్త బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన జీవోను విడుదల చేస్తామని హామీ కూడా ఇచ్చారని డాక్టర్లు తెలిపారు. మంత్రి హామీ నేపథ్యంలో తమ నిరసనలను వారం రోజుల పాటు వాయిదా వేసుకుంటున్నట్టు ఉస్మానియా జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది.